వెల్కమ్ టు తెలుగు హర్రర్ స్టోరీస్. మీకు హర్రర్ స్టోరీస్ ఇష్టమైతే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు హర్రర్ లవర్స్ కోసం ఒక వీడియో రిలీజ్ అవుతుంది. హాయ్ గైస్, ఈ స్టోరీ ప్రీవియస్ పార్ట్కి కంటిన్యూషన్. ఇప్పుడు రాహుల్ దగ్గర 2 టాస్క్లే ఉన్నాయి. ఒకటి, తనని కాపాడిన వర్మనైనా కాపాడాలి, లేదా వాళ్ళ మదర్ని అయినా కాపాడాలి. రాహుల్ ఏ డెసిషన్ తీసుకోలేక చాలా కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉన్నాడు. ఇక రాహుల్ ఆలోచిస్తూ ఉంటే అతనికి ఏదో పిలిచినట్లు, పెద్దగా పేలినట్లు శబ్దం వినిపిస్తుంది. వెంటనే రాహుల్ తన ఎదురుగా ఉన్న పెట్రోల్ బంక్లోకి చూస్తాడు. అది పేలి దానిలో నుండి మంటలు వస్తూ ఉంటాయి. అది చూసి రాహుల్కి ఏడుపు వస్తుంది. ఆ ఆత్మలు బహుశా వర్మని చంపేశాయేమో. కానీ అక్కడే నిల్చొని రాహుల్ వర్మ చేసిన సహాయాన్ని, తను చేసిన సాక్రిఫైస్ని వేస్ట్ చేయాలని అనుకోడు. ఇక రాహుల్ వాళ్ళ మదర్ని ఆ ఆత్మల నుండి కాపాడాలని అనుకుంటాడు. ఎలాగైనా వాళ్ళ అమ్మని ఆ ఆత్మల నుండి కాపాడాలని రాహుల్ తన ఇంటి వైపు వేగంగా పరిగెడతాడు. ఆ పెట్రోల్ బంక్ నుండి రాహుల్ వాళ్ళ ఇల్లు 1/2 కిలోమీటర్లో ఉంటుంది. ఇక రాహుల్కి రన్నింగ్ తప్ప వేరే ఆప్షన్ లేదు. రాహుల్ తన బ్రీత్ని హోల్డ్ చేసి పరిగెత్తడం మొదలు పెడతాడు. అలా వెళ్తూనే వాళ్ళ మదర్కి కాల్ చేస్తాడు. కానీ ఎన్నిసార్లు కాల్ చేసినా వాళ్ళ మదర్ మొబైల్ లిఫ్ట్ చేయడం లేదు. రాహుల్కి చాలా భయంగా ఉంటుంది. అతని మైండ్లో ఏవేవో ఆలోచనలు రన్ అవుతూ ఉన్నాయి. ఇక ఆ రాహుల్కి వాళ్ళ మదర్ నుండి కాల్ వస్తుంది. రాహుల్ లేట్ చేయకుండా కాల్ లిఫ్ట్ చేసి, అమ్మా ఎక్కడ ఉన్నావు అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళ అమ్మ, రాహుల్ వీళ్ళు ఆల్మోస్ట్ ఇంట్లోకి వచ్చేశారు, నేను డాబా పైన ఉన్నాను, త్వరగా రా రాహుల్ అని వాళ్ళమ్మ ఏడుస్తూ చెబుతుంది. ఇంకా వాళ్ళ అమ్మకి ధైర్యం చెబుతూ, అమ్మ నేను ఆల్మోస్ట్ వచ్చేసాను, నువ్వు అలానే కూర్చొని ఉండు, భయపడకు, నేను వస్తున్నాను అని చెప్పి పరిగెత్తడం స్టార్ట్ చేస్తాడు. ఫైనల్లీ రాహుల్ వాళ్ళ ఇంటికి చేరుకుంటాడు. రాహుల్ వాళ్ళ ఇంటికి వెళ్లకుండా దూరం నుండి చూస్తూ ఇంటివైపు చూస్తూ ఉంటాడు. వాళ్ళ ఇంటి బయట 5 నిల్చొని ఉంటారు. వాళ్లలో 3 పోలీసులు. వాళ్ళ శరీరంలో రాహుల్కి ఆత్మలు కనిపిస్తూ ఉంటాయి. ఇంకో 2 నార్మల్గానే హుడీ వేసుకొని ఉంటారు. ఒకతను గ్రీన్ హుడీ, ఇంకొక వ్యక్తి రెడ్ హుడీ వేసుకొని ఉంటారు. గ్రీన్ హుడీ వేసుకున్న అతను రెడ్ హుడీ వేసుకున్న అతనితో ఏదో మాట్లాడి వెళ్ళిపోతాడు. అప్పుడు రాహుల్ గ్రీన్ హుడీ వేసుకున్న అతని ఫేస్ రాహుల్ చూస్తాడు. రాహుల్ మైండ్ అంతా ఏవో విజన్స్ మళ్ళీ కనిపించడం స్టార్ట్ అవుతాయి. ఆ విజన్స్ ఎలా ఉంటాయంటే, మళ్ళీ ఒక భయంకరమైన యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఆ యుద్ధంలో దాదాపుగా 100 మంది ఒక అతన్ని అటాక్ చేస్తూ ఉంటారు. కానీ అతనేమో వాళ్ళందరినీ చాలా ఈజీగా ఎదుర్కొంటాడు. అతని చేతిలో ఏదో ఒక వాచ్ లాంటిది రాహుల్కి కనిపిస్తూ ఉంటుంది. అప్పుడే ఆ గ్రీన్ హుడీ మ్యాన్ అతను వాచ్ వేసుకున్న అతన్ని గట్టిగా పొడుస్తాడు. ఆ విజన్స్ అన్నీ రాహుల్కి కనిపిస్తూ ఉంటాయి. ఈ విజన్స్ వలన రాహుల్కి హెడేక్ వస్తూ ఉంటుంది. తనకి మొత్తం బ్లర్ అవుతూ ఉంటుంది. ఆ బ్లర్లో రాహుల్ తన ఇంటి వైపు చూస్తూ ఉంటాడు. ఆ ఆత్మలు రాహుల్ వాళ్ళ ఇంటి డోర్ని బ్రేక్ చేస్తూ ఉంటాయి. బ్లాస్ట్ చేసి మరీ లోపలికి వెళ్తున్నట్లు కనిపిస్తుంది. ఇక అప్పుడే రాహుల్ వాళ్ళ అమ్మ రాహుల్కి కాల్ చేసి, రాహుల్ వాళ్ళు మన ఇంట్లోనే ఉన్నారు అని చెబుతారు. అమ్మా నువ్వేం భయపడకు, నేను మన ఇంటి దగ్గరే ఉన్నాను, నేను నిన్ను కాపాడుతాను, భయపడకు అని రాహుల్ వాళ్ళమ్మకు ధైర్యం చెప్తాడు. రాహుల్ తన ఇంట్లోకి ఎలానో ఎంటర్ అవుతాడు. రాహుల్కి ఆ ఆత్మలతో పాటు ఆ రెడ్ హుడీలో ఉన్న అతను కూడా కనిపిస్తాడు. అప్పుడు రాహుల్ గట్టిగా అరిచి వాళ్ళని పిలుస్తాడు. వాళ్ళందరూ ఒక్కసారిగా వచ్చి రాహుల్ వైపు చూస్తారు. రాహుల్ వేగంగా తన పాకెట్లోని ఫ్లాష్ గ్రెనేడ్ని చూపించి, మా అమ్మని వదిలేయండి అని వాళ్ళకి వార్నింగ్ ఇస్తాడు. రాహుల్ మళ్ళీ తన ఐ బ్లింక్ చేసిన క్షణంలో ఆ రెడ్ హుడీ మ్యాన్ రాహుల్ ముందుకు వచ్చి నిల్చొని ఉంటాడు. రాహుల్ గొంతుని గట్టిగా పట్టుకొని పైకి ఎత్తి అతన్ని గోడకి ఆనిస్తాడు. అతని చేతిలో ఉన్న గ్రానైట్ని లాక్కుంటాడు. దాని తర్వాత ఆ ఆత్మలకి ఆ సైంటిస్ట్ని చంపేయండి అని చెబుతాడు. అప్పుడు ఆ రెడ్ హుడీ మ్యాన్ రాహుల్ వైపు చూస్తూ, నువ్వు ఒక చిన్న ఫ్లాష్ గ్రానైట్ పట్టుకొని మమ్మల్ని భయపెడదాం అనుకుంటున్నావా? ఈరోజు నిన్ను మీ అమ్మని ఇక్కడే చంపేయబోతున్నాం. దాని తర్వాత
ఆ వాచ్ని కంట్రోల్ చేసి మా కిల్లర్ ఆత్మలన్నింటికి ఈ భూమి మీద దింపబోతున్నాం. ఈ భూమి మీద ఏ ఒక్కరూ మిగలరు అని చెప్తాడు ఆ రెడ్ హుడీ మ్యాన్. అది అసలు రాహుల్కి ఏం అర్థం కావడం లేదు. అప్పుడే కే ఆత్మలు రాహుల్ వాళ్ళ అమ్మ దాక్కున్న రూమ్ డోర్ని బ్రేక్ చేసేస్తాయి. ఇక వాళ్ళు లోపలికి వెళ్ళి రాహుల్ వాళ్ళ అమ్మని చంపేయబోతూ ఉండగా ఇక రెడ్ హుడీ మ్యాన్ అతని చేతిలో ఉన్న ఫ్లాష్ గ్రానైట్ని తంతాడు. అది ఎగిరి అక్కడ పడగానే మొత్తం ఫ్లాష్ అవుతుంది. ఇక రాహుల్ వేగంగా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ పద వెళదామంటాడు. ఇక పోలీస్ శరీరాల్లో ఉన్న కే ఆత్మలకి ఏం కనిపించక వాళ్ళు అక్కడే ఆగిపోయి ఉంటారు. కానీ ఆ రెడ్ హుడీ మ్యాన్ మాత్రం వీళ్ళ వైపు నడుస్తూ వస్తూ ఉంటాడు. అప్పుడే రాహుల్కి రెడ్ హుడీ మ్యాన్ ఫేస్ కనిపిస్తుంది. అతని ఫేస్ నార్మల్ హుడీ మ్యాన్స్ లాగా కళ్ళు ముక్కు లేకుండా ఉండదు. నార్మల్ మ్యాన్ లాగే అతనికి కంప్లీట్ ఫేస్ కనిపిస్తుంది. ఆ రెడ్ హుడీ మ్యాన్ని ఈ లైట్స్ కూడా డిస్ట్రాక్ట్ చేస్తూ ఉండవు. అతని ఫేస్కి చూస్తూ ఉంటే రాహుల్కి ఎందుకో ఎప్పుడో అతని ఫేస్ చూసినట్లు అనిపిస్తుంది. ఇక రెడ్ హుడీ మ్యాన్ వేగంగా అతని చేతిని పెద్ద సూదిలాగా మార్చి రాహుల్ వాళ్ళ అమ్మని పొడి చేస్తాడు. రాహుల్ వాళ్ళ అమ్మ బ్లడ్ వామిట్ చేస్తూ కింద పడిపోతారు. రాహుల్కి అది చూస్తూ ఉంటే చాలా ఏడుపు వస్తుంది. రాహుల్ కింద బెండ్ అయ్యి వాళ్ళ అమ్మని పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు. ఇక రెడ్ హుడీ మ్యాన్ రాహుల్ వైపు చూసి నెక్స్ట్ నీకు కూడా ఇదే జరుగుతుంది అంటాడు. రాహుల్కి అతన్ని చూస్తూ ఉంటే అతన్ని ఎప్పుడో చూసినట్లు అనిపిస్తూ ఉంటుంది. ఇక వెంటనే రాహుల్ వాళ్ళ హాల్లో ఉన్న ఫోటోని చూస్తాడు. అది చూసి రాహుల్ మైండ్ కంప్లీట్గా బ్లాంక్ అవుతుంది. ఆ ఫోటోలో ఉన్న అతను రాహుల్ వాళ్ళ నాన్న. ఈ రెడ్ హుడీలో ఉన్నది కూడా రాహుల్ వాళ్ళ నాన్నే. అసలు ఇది ఎలా పాసిబుల్ అవుతుంది? రాహుల్ వాళ్ళ నాన్న రాహుల్ పుట్టకముందే చనిపోయారు. అప్పుడు రాహుల్ వాళ్ళ అమ్మని చూస్తూ ఏడుస్తూ అమ్మ ఇది ఎవరు అని అడుగుతాడు. కానీ వాళ్ళ అమ్మ మాత్రం అసలు ఏం మాట్లాడే పొజిషన్లో ఉండరు. అప్పుడు వాళ్ళ అమ్మ రాహుల్తో రాహుల్ మనకు కావాల్సింది ఇది కాదు. నువ్వు ఎలా అయినా ఆ వాచ్ని సేవ్ చేయాలి. మన ప్రపంచం ఫ్యూచర్ అంతా ఆ వాచ్లోనే ఉంది. నువ్వు ఆ వాచ్ని సేవ్ చేస్తానని ప్రామిస్ చేయి. అది విన్నాక రాహుల్ ఏడుపు ఎక్కువ అవుతుంది. మళ్ళీ ఆ రెడ్ హుడీ మ్యాన్ రాహుల్ని మళ్ళీ గొంతు పట్టుకొని పైకెత్తుతాడు. మీ మాటలు చాలు అని చెప్పి తన చేతిని పెద్ద సూదిలా మారుస్తాడు. రాహుల్ గుడ్ బై అని తనని పొడవబోతుండగా వాళ్ళ విండో బ్రేక్ అయిన సౌండ్ వస్తూ ఉంటుంది. వెంటనే రాహుల్ ఆ రెడ్ హుడీ మ్యాన్ ఇద్దరు అటువైపు చూస్తారు. అక్కడ వర్మ కనిపిస్తాడు. వర్మ రాహుల్ని చూస్తూ రాహుల్ ఎన్నిసార్లు నిన్ను కాపాడాలి అంటూ పెట్రోల్ బంక్లో జరిగిన బ్లాస్ట్లో వర్మ సేవ్ అయ్యాడు. వర్మ రాహుల్ని సేవ్ చేస్తాడా? ఆ రెడ్ హుడీ మ్యాన్ రాహుల్ వాళ్ళ నాన్న? ఇవన్నీ చూడాలి అంటే వాచ్ పార్ట్ 5.